అనువాదంలో సంగతి చెబుతున్నానే, వేమన అనువాదం ఏమిటి చేశాడంటే గ్రంథాల నుంచి కాదు, జీవితం నుంచి అనువాదం చేశాడు. అందుచేత ఆయన గొప్పవాడు. ఆయనలో గొప్పతనం ఎక్కడా అని మాటుంటే ప్రజా జీవితంలో ఎన్ని చెప్పాలో అని చెప్పాడు, నయంగా చెప్పాడు, తిడుతూ చెప్పాడు. ఆ తిడుతూ చెప్పడంలో ఎక్కడ చెప్పాడంటే, చాకి కోకలుడికి చీకాకు పడజేసి మైల తీసి లెస్స మడచున్నట్లు బుద్ధి చెప్పేవాడు గుద్దితేనేమయ్యా విశ్వదాభిరామ అని గుండెల మీద గుద్ది మరీ చెప్పాడు. ఆ చెప్పడం ఎంత దాకా చెప్పాడంటే నసాళానికంటే దాకా చెప్పాడు. కనక మృగము భువిని కద్దు లేతనకను రమణి చెప్ప చనియ తరుణి చెప్ప చనియ దాశరథియు బుద్ధి లేనివాడు దేవుడెట్లా ఎరా విశ్వదాభిరామ రవేమ. ఇలా గుద్దడం ఉంది, లలితమైన హాస్యంతో కూడా ఉంది. పాలకడలిలోన పవ్వళించడివాడు గొల్ల ఇంట్ల పెరుగు కోరనేల. పాలకడలి మీద పవ్వళించడివాడు గొల్ల ఇంట్ల పెరుగు కోరనేల. ఎంత వారికైనా ఎదుటి సొమ్ములు తీపి విశ్వదాభిరామ.